హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? పిల్లల్ని మీ మమ్మీ డాడీ ఏం చేస్తారని అడిగితే మా డాడీ జాబ్ చేస్తారు, మా మమ్మీ ఖాళీ అంటారు. ఖాళీ ఎక్కడ ఉంటుందండి? పొద్దున్నే లెగాల, ఇంటి ముందు ఊడ్చుకోవాలా, నీళ్ళు చల్లుకోవాలా, ముగ్గేసుకోవాలా, మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇల్లు ఊడ్చుకోవాలా, పొద్దున్నే టిఫిన్లు రెడీ చేయాలా, దానికి చేయాలి ఇడ్లీలు దోశలు అయితే చట్నీలు చేయాలా, వాళ్ళకి తినిపించాలా, అత్తమామలు ఉంటే వాళ్ళని చూసుకోవాలా, వీళ్ళకి మళ్ళీ షూలు టైలు ఇవన్నీ కట్టాలా, ఇవన్నీ షూలు వేయాలి, టైలు కట్టాలి, వాళ్ళకి షర్ట్లు ప్యాంట్లు అవన్నీ వేయాలి. ఆడపిల్లలు అయితే వాళ్ళకి జడలు వేయాలి, తలకి ఆయిల్ రాయాలి. ఎన్ని ఉంటాయండి పొద్దున్నే. మళ్ళీ వాళ్ళకి టిఫిన్లు తినిపించాలి, వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టాలి, అన్నం వండాలి, కూర వండాలి, హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టాలి. వీళ్ళందరూ వెళ్ళిపోయినాక ఇల్లు తుడుచుకోవటాలు, మళ్ళీ దేవుడికి పూజలు చేసుకోవటాలు, ఇల్లంతా క్లీన్ చేసుకోవటాలు, పొయ్యి మొత్తం వంట చేసి మొత్తం గజిబిజి అయిపోతే దాన్ని కొంచెం సర్దుకొని తుడుచుకొని ఇవన్నీ చేయాలి. ఎక్కడెక్కడ నీట్గా పెట్టాలి. పొద్దున్నే పిల్లలు ఉంటారు, వాళ్ళు హడావిడిగా వేసిపోతారు. మళ్ళీ అవన్నీ మనం తీసి ఒక దగ్గర పెట్టుకొని సర్దుకోవాలి, గిన్నెలు తోముకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి. ఎన్ని పనులు ఉంటాయండి? హౌస్ వైఫ్కి ఖాళీ ఎక్కడండి అసలు? ఇన్ని పనులు చేసి ఏదో కొంచెం తింటామండి. మళ్ళీ తర్వాత మళ్ళీ సాయంత్రానికి రేపటికి మళ్ళీ ఏమి టిఫిన్లు చేయాలని మళ్ళీ అది ఆలోచించుకొని అవన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ అవుతూ ఉంటుంది. అది ఇదని స్నానాలు చేసి అన్నీ చేసేకల్లా ఒకటో ఏమో అవుతుందండి. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ పనులు స్టార్ట్. మళ్ళీ ఉడవటాలు, తోమటాలు. పొద్దున సాయంత్రం కూరలు చేసేవాళ్ళు ఉంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ అవన్నీ కూరగాయలు కట్ చేయడమే పెద్ద పని అండి. అసలు చేయటం పెద్ద పని కాదు, అవన్నీ కట్ చేయటం, అవన్నీ కడగటం అదే పెద్ద పని. మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఇవన్నీ చేయాలి. మళ్ళీ పిల్లలకి సాయంత్రం తినడానికి మళ్ళీ స్నాక్స్ పెట్టాలి. ఇంట్లో అత్తమామలు ఉంటే వాళ్ళకి కాసిన టీలు పెట్టి ఇవ్వాలి, వాళ్ళకి తినడానికి పెట్టాలి. పిల్లలు వచ్చాక లంచ్ బాక్సులు అవన్నీ తీసి మళ్ళీ రేపు పొద్దునకి అవన్నీ కడిగి పెట్టాలి. అన్నం కూరలు వండి మళ్ళీ వాళ్ళకి తినిపించి వాళ్ళు పండుకోబెట్టి ఎంత పెద్ద ప్రాసెస్ అండి ఆడవాళ్ళకి. ఉద్యోగం చేసే వాళ్ళకే హాయ్ అండి. పొద్దున్నే పోయి అంటే వాళ్ళని తక్కువ అని కాదండి, వాళ్ళు ఇంట్లో పని చేసుకుని పాపం ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఇంట్లో పని చేసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ పని చేసుకునే వాళ్ళు ఉంటారండి. చాలా వరకు ఇళ్ళల్లో పని చేసుకొని జాబులు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. లేదా పని మనిషిని పెట్టుకొని చేసుకునే వాళ్ళనే కాదండి. పని మనిషి ఇంట్లో ఉన్నోళ్ళు పని మనిషిని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, జాబులకు పోయిన వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు పెట్టుకుంటారండి. కానీ ఆడవాళ్ళకి పని లేదు, ఖాళీగా ఉంటారు అనుకుంటారు, కానీ ఉండరండి. మనకు ఉంటాయండి. ఆడవాళ్ళు మీకు జోహార్లు అని ఎవరంటారండి? అనరు. మనమే అనుకోవాలండి అని సంతృప్తి చెందాలండి మనం. పిల్లలు, హస్బెండ్స్ ఆడవాళ్ళని తక్కువ చేయొద్దండి. మీకేం పని ఉంది అనమాకండి. ఆడవాళ్ళు లేనిదే ఇల్లు గడవదండి. ఆడవాళ్ళతోనే ఏ పనైనా ఆడవాళ్ళతోనేనండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆడవాళ్ళని గౌరవించండి. బాయ్ బాయ్.